నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశానికి తలమానికంగా ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి ఆనందం ఆరోగ్యానికి చిరునామాగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు అనంతపురం జిల్లాలో 1202 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రేమండ్ గ్రూప్ టెక్స్టైల్ ఆటో కంపోనెంట్ ఏరోస్పేస్ యూనిట్ల ఏర్పాటు సాంకేతికత సాయంతో ఏపీలో నేరాల నియంత్రణ పోలీసు శాఖ ఏఐ హ్యాకథాన్ను ప్రారంభించిన సీఎం జగన్పై తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల 3 విడతల్లో నిర్వహణ జూలై 7 వరకు స్లాట్ బుకింగ్లు ముమ్మరంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాలు నమోదు కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం 3 అరెస్ట్ మమతా పాలనలో మహిళలకు భద్రత కరువైందన్న బీజేపీ లక్షలాది భక్తుల జై జయ ధ్వానాల మధ్య మొదలైన పూరి జగన్నాథ రథయాత్ర స్వయంగా రథాన్ని లాగిన గవర్నర్ సీఎంలు దేశం గర్వించేలా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆనందం ఆరోగ్యానికి చిరునామాగా ఏపీని మారుస్తామని చెప్పారు విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం సదస్సును ప్రారంభించిన సీఎం రాష్ట్ర పర్యాటక సలహాదారుగా బాబా రామ్దేవ్ను ప్రకటించారు విజయవాడలో జరిగిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ఈ కాంక్లేవ్లో నడిచే హోటల్ రూమ్లుగా తీర్చిదిద్దిన కార్ వ్యాన్లను యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి ప్రారంభించారు ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో వనరులు ఉన్నాయని రామ్దేవ్ బాబా అన్నారు ఉత్తర భారతీయులకు ఏపీలోని పర్యాటక ప్రాంతాల గురించి పెద్దగా తెలియడం లేదన్న ఆయన ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ఇక్కడి పర్యాటక ప్రాంతాలపై ఉత్తరాదిన విస్తృతంగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు ఏపీలో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు చేయాలని పతంజలి సంస్థ భావిస్తోందన్న బాబా రామ్దేవ్ హార్సిలీ హిల్స్ ను ప్రపంచ ఐకానిక్ వెల్నెస్ సెంటర్ గా మారుస్తామన్నారు योगा आयुर्वेदा नेचुरोपैथी ये 30 डेस्टिनेशन है हमारे टूरिज्म के वो 30 डेस्टिनेशंस पर योग आयुर्वेद एंड नेचुरोपैथी सर्विसेज वी विल प्रोवाइड कॉस्ट ऑफ फ्री एक तो हम हॉर्सली हिल्स को एक आइकॉनिक वेलनेस सेंटर के रूप में वर्ल्ड मैप के ऊपर लेकर के आएंगे दिस इज माय प्रॉमिस सब नॉर्थ इंडिया को और पूरा हिंदी स्पीकिंग को आंध्र प्रदेश के बारे में ज्यादा पता नहीं है उसके लिए मैं आपकी सहायता करूंगा मैं आंध्र प्रदेश टूरिज्म का पूरा मुफ्त का ब्रांड एम्बेसडर बनने के लिए तैयार हूं పర్యాటక రంగమే భవిష్యత్తులో రాష్ట్రాలకు అత్యధిక ఆదాయ వనరుగా మారుతుందన్న చంద్రబాబు ఈ రంగంలో పెట్టుబడులను అనేక రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని రియల్ టైంలో అమలు చేస్తూ సంస్కరణలకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు ఏపీలో పర్యాటక రంగానికి మరింత ప్రచారం కల్పించేలా రామ్దేవ్ బాబాను పర్యాటక సలహాదారుగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ వెల్నెస్ అండ్ హ్యాపీనెస్ My goal is wealthy, healthy, happy Andhra Pradesh. I can create wealth through my economic policies, but Babaji is going to give happiness, health for everybody. That's why I'm requesting him now. I want to take his services. He's a very, very effective marketing manager of a product. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. జీఎఫ్ఎస్టీ పర్యాటక కాన్క్లేవ్ లో భాగంగా చంద్రబాబు సమక్షంలో 10,329 కోట్ల విలువైన 82 ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ కుదుర్చుకుంది అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు రేమండ్ గ్రూప్నకు ప్రభుత్వం అనుమతించింది రాప్తాడు గుడిపల్లి టేకులోడు గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీపై భూమి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది టెక్స్టైల్స్ ఆటో కంపోనెంట్ ఏరోస్పేస్ తయారీ పరిశ్రమల్ని అక్కడి రేమండ్ గ్రూప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి 1202 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 గ్రామాల పరిధిలో పరిశ్రమలో నెలకొల్పనున్నారు
పరిశ్రమల ఏర్పాటుతో 6,571 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో 330 కోట్లతో వస్త్రాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 256 కోట్లతో ఏరోస్పేస్ కంపోనెంట్ సంస్థ ఏర్పాటు చేయనుండగా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద 430 కోట్లతో ఆటో కంపోనెంట్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ సంస్థలకు ఇప్పటికే ప్రకటించిన పాలసీల ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో సాంకేతికత సాయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ హ్యాకథాన్ను సీఎం ప్రారంభించారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఏఐ నిపుణులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం సభలో ప్రసంగించిన చంద్రబాబు పోలీసు శాఖ సంప్రదాయ విధానాల నుంచి సాంకేతికత వైపు మళ్లడం శుభపరిణామమన్నారు. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో యువశక్తిని సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి నాయకత్వం అందించేవారుగా తయారు చేస్తామన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదం అందిపుచ్చుకోవాలని సూచించారు. వివేక హత్యలో అసలు విషయం గూగుల్ టేక్అవుట్ ద్వారా వెల్లడైందన్నారు. సీఎంగా పనిచేసిన జగన్ తెనాలి వచ్చి గంజాయి బ్యాచ్ను పరామర్శించడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. పల్నాడు జిల్లాలో తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవ చర్యల్లో కీలక ముందడుగు పడింది. 2 ఏళ్ల క్రితం మూతపడిన 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కుశాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాన్ పాండే, స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా ప్రారంభించారు. 3 ఫర్నేస్లు అందుబాటులోకి రావడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం గరిష్టానికి చేరుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇకపై నికర లాభాలు కూడా నమోదవుతాయని, సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో పాలీఇథిలిన్, పాలీప్రొఫైలిన్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఎగ్జాంబుల్ సంస్థ ప్రయత్నాలు చేపట్టింది. ఈ మేరకు ఎగ్జాంబుల్ ప్రతినిధులు, ప్రాజెక్టు ఇంజనీర్లు మూలపేట పోర్టు సమీపంలోని భూములు పరిశీలించారు. 1250 ఎకరాల్లో 83,500 కోట్ల అంచనాతో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూములు పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు. ఎగ్జాంబుల్ ప్రతినిధులకు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి స్థానిక పరిస్థితులను వివరించారు. మూలపేట పోర్టు నిర్మాణ పనులు, రోడ్డు, రైలు కనెక్టివిటీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణమూర్తి భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన ఎప్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో కౌన్సిలింగ్ జరగనుండగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ కోసం రేపటి నుంచి జూలై 7 వరకు గడువిచ్చారు. తొలి విడత కౌన్సిలింగ్ కు జూలై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది. జూలై 18 లోపు ఎప్సెట్ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. రెండో విడత జూలై 25 నుంచి కౌన్సిలింగ్ జరగనుండగా 26, 27 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 30 లోపు రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జూలై 31 నుంచి ఆగస్టు 2 లోపు విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలలో రిపోర్టింగ్ చేసే అవకాశం కల్పించారు. మూడో విడత కౌన్సిలింగ్ ఆగస్టు 5 నుంచి జరగనుండగా 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 10 లోపు సీట్ల కేటాయింపు జరగనుంది. ఆగస్టు 11 నుంచి 13 వరకు విద్యార్థులు రిపోర్టింగ్ చేసే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 18, 19 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్లకు అవకాశం ఉండగా ఆగస్టు 22 లోపు ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఫోన్ అక్రమ ట్రాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. సుమారు గంట పాటు జూబ్లీహిల్స్ పిఎస్లో అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం సిట్ ఎదుట బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టారని విశ్వేశ్వరరెడ్డి ఆక్షేపించారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలోనూ తన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. తన స్నేహితుడి డబ్బులు పట్టుకుని అవి తనవే అన్నట్లు ఆరోపణలు చేశారన్నారు. తన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని హింసించి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని విశ్వేశ్వరరెడ్డి వివరించారు. నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపించుకుంటే నేను 4 ఉదాహరణలు చెప్పిన. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చాలుండే. ప్రజాస్వామ్యంకి నిజంగానే న్యాయం రావాలంటే తప్పనిసరిగా వీళ్ళు జైలుకోవాలి. కోల్కతా శివారులో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్బాలోని ఓ న్యాయ కళాశాలలో చదువుతున్న బాధితురాలపై 3 మానవ మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో 2 బాధితురాలు చదువుతున్న కళాశాలలో ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు. మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి అని వెల్లడించారు. ఈ నెల 25న సాయంత్రం నిందితులు కళాశాల ప్రాంగణంలో బాధితురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 3 నిందితుల్ని నిన్న రాత్రి అరెస్టు చేశామని వెల్లడించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. అత్యాచార ఘటనపై బీజేపీ మమతా సర్కారుపై విమర్శలు గుప్పించింది. నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాడని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఆర్జీకర్ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. మమతా సర్కారు పాలనలో బెంగాల్ మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు దర్యాప్తు బృందం సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడిన అంశాలతో 2 రోజుల క్రితం సీల్డ్ కవర్లో సుప్రీంకు సిట్ నివేదిక అందించింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్లను, వాటి విచారణ పురోగతిని నివేదికలో సిట్ పేర్కొంది. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకుల్ని నివేదికలో వివరించినట్టు తెలుస్తోంది. నిందితులు ఆర్థికంగా బలవంతులైనందున సాక్షుల్ని బెదిరిస్తున్నట్లు నివేదికలో సిట్ పొందుపరిచినట్లు సమాచారం. చీలి సింగయ్య మృతి ఘటనపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు జూలై 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. గుంటూరు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై నల్లపాడు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. తర్వాత సెక్షన్ 105, 49లను చేర్చారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని వేర్వేరు పిటిషన్లు వేశారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 25న నల్లపాడు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పోలీసుల విజ్ఞప్తిపై రవాణా శాఖ అధికారులు ఇవాళ నల్లపాడు పోలీస్ స్టేషన్లో వాహన సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. వాహనం ఫిట్నెస్ బాగుందని తేల్చారు. ఏపీ మద్యం కుంభకోణంలో నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో A1 రాజు కేసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైంది. మద్యం కుంభకోణం ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని, అరెస్టు నుంచి రక్షణ కోసం మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సత్వర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది. ముందస్తు బెయిల్పై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. మోహిత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో ఏడాదిన్నరగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. దేశంలో రైతు హితం కోసం 1,50,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్లో 11 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, 82 కోట్లతో చేపట్టిన 150 పడకల ప్రభుత్వాసుపత్రి, 77 కోట్లతో నిర్మించనున్న కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ వాసుల చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటితో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడినట్లే హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరు అందించే
మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించిన తర్వాత సమర్పించిన నివేదికను ప్రభుత్వం పక్కన పెట్టడం క్షమించరాని నేరమని విమర్శించారు. మేడిగడ్డ వద్ద చరిత్రలో లేనంత వరద రావడంతో 2 పిల్లర్లకు పగుళ్లు వచ్చిన తరహాలోనే మంజీరాపై కూడా వరద ఒత్తిడి పెరిగి దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు రావటం, ఆఫ్రాన్ కొట్టుకుపోవటం, స్పిల్వేలోని భాగాలు దెబ్బతిన్నట్లు నివేదిక గుర్తించిన ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడకపోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మంజీరాలో వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురై డ్యాం ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇకనైనా మేడిగడ్డ మంజీరా బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని 2 పియర్స్కు వచ్చిన పగుళ్లపై నానాయాగి చేసిన కాంగ్రెస్ బీజేపీ నేతలు మంజీరా బ్యారేజీ పిల్లర్లకు వచ్చిన పగుళ్లపై స్పందించకపోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కు భూ కేటాయింపుల్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.5 ఎకరాలకు పైగా భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. ఐఏఎంసీకి భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జనవరిలో వాదనలు ముగిశాయి. ఐటీ కారిడార్లో 350 కోట్ల విలువ చేసే భూమిని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేటాయించారని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎంసీని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కారానికి దోహదపడుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. వివాదాలు కోర్టు బయట కూడా చేసుకోవచ్చని న్యాయస్థానాలే చెప్పాయని గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు ముగియగా జనవరిలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ వెలువరించింది. మేడ్చల్ జిల్లా దుండిగల్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 1వ తరగతి చదువుతున్న చిన్నారి టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. పాఠశాలలో దింపేందుకు తల్లి తీసుకెళ్తున్న క్రమంలో స్కూటీని ఓ టిప్పర్ తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో చిన్నారి తల టిప్పర్ చక్రాల కింద పడి ఛిద్రమైపోయింది. కన్న కుమారుడు కళ్ల ముందే తనువు చాలించగా ఆ తల్లి విలపించిన తీరు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. 6గురిని నరికి చంపిన కేసులో దోషి అప్పలరాజుకు విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 6గురిని అప్పలరాజు హతమార్చాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి. ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు 6గురిపై కత్తితో దాడి చేయగా వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అప్పలరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడికి మరణశిక్ష విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. లక్షలాది మంది భక్తుల జై ధ్వానాల మధ్య పూరిలో ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ పూజల అనంతరం జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి రథాలను భక్తులు ముందుకు లాగారు. రథచక్రాలు కదలటానికి ముందు పూరి గజపతి మహారాజు దివ్యసింహదేవ్ సంప్రదాయ క్రతువులు నిర్వహించారు. పూజారులు శ్లోకాలు పఠిస్తూ పూలు, పవిత్ర జలాలు చల్లగా మహారాజు దివ్యసింహదేవ్ బంగారు చీపురుతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాల్ని ఊడ్చారు. తర్వాత దేవుళ్లకు హారతి నివేదించారు. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా వచ్చిన భక్తులతో పూరీ నగరం భక్తజన సంద్రాన్ని తలపించింది. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఇతర ప్రముఖులు స్వయంగా రథాల్ని లాగారు. ఈ యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు ప్రధాన ఆలయానికి 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు సాగనున్నాయి. జూలై 8 వరకు అక్కడే పూజలు నిర్వహిస్తారు. అనంతరం 3 రథాలు తిరిగి పూరి ఆలయానికి చేరుకోవడంతో జగన్నాథ రథయాత్ర పూర్తవుతుంది. ఈ యాత్ర సజావుగా సాగేందుకు ఎన్ఎస్జీ కమాండోలు, 8 కంపెనీల పారామిలిటరీ బలగాలు సహా 10,000 మంది పోలీసుల్ని మోహరించారు. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఉదయం వేడుకల్లో పాల్గొన్న ఓ ఏనుగు బీభత్సం సృష్టించగా పలువురు గాయపడ్డారు. ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా 18 ఏనుగుల్ని నిర్వాహకులు తీసుకొచ్చారు. ఉదయం యాత్ర ప్రారంభమైన నిమిషాల్లోనే ఒక ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తుల భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఏనుగుకు మత్తుమందు ఇచ్చి అదుపు చేశారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం మిగిలిన ఏనుగులతో రథయాత్ర నిర్వహించారు. రెండు 2029 ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గుజరాత్ అహ్మదాబాద్లో ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు క్రీడల నిర్వహణకు ప్రతిష్టాత్మక బిడ్ గెలుచుకున్నామన్న ఆయన ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్రం నిర్మించిన క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కేంద్ర మంత్రి వివరించారు. 1985 నుంచి 2 ఏళ్లకోసారి ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పలు దేశాల్లో 20 సార్లు ఈ క్రీడలు నిర్వహించారు.
ఎఫ్ఐఐలు మరోసారి పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపటం సహా ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు పోటీపడిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ బలపడుతూ ఉండటం, ముడి చమురు ధరలు తగ్గుతూ ఉండటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. గత సెషన్లో 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 303 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 83,774 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో 83,645 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సెన్సెక్స్ 84,000 బెంచ్ మార్క్ అధిగమించింది. ఒక దశలో 84,089 పాయింట్లు గరిష్ట స్థాయికి చేరిన సెన్సెక్స్ చివరికి 84,059 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 25,638 పాయింట్ల వద్ద ముగిసింది. త్వరలో భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం జరగనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. శ్వేత సౌధంలో బిగ్ బ్యూటిఫుల్ బిల్పై జరిగిన కార్యక్రమంలో భారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే చేసుకోనున్నట్లు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 4 రోజుల పాటు జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆయన చెప్పారు. అన్ని దేశాలు తమ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. నిన్ననే చైనాతో ఒప్పందం జరిగిందని, త్వరలో కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకోనున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే చైనాతో జరిగిన ఒప్పంద వివరాలు వెల్లడించలేదు. ఏప్రిల్లో పలు దేశాలపై టారిఫ్ల మోత ముగించిన అమెరికా చర్చలు జరిపేందుకు వీలుగా 90 రోజుల పాటు అమలును వాయిదా వేసింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. లెబనాన్లోని హెజ్బొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన ముఖ్యమైన ఆయుధ స్థావరాల్ని సైతం ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబుల వల్ల పలు ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతినగా అనేక మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ వార్తా సంస్థ వెల్లడించింది. శిథిరాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రాణ నష్టానికి సంబంధించిన తక్షణ సమాచారం లేదని పేర్కొంది.